అశ్వగంధ. ఇంకో రెండవ ఔషధం అశ్వగంధ. ఈ అశ్వగంధ మా క్యాంపులో ప్రతి పేషెంట్, ఎవ్రీ పేషెంట్కి మేము అశ్వగంధ ఇస్తాం. ఎందుకంటే ఎన్నైతే మెడిసిన్స్ వేసుకుంటున్నారో ఆ మెడిసిన్ తగ్గిపోతే అశ్వగంధతో తగ్గుద్ది. అశ్వగంధం అంటే మానసిక ఆందోళన తగ్గిస్తుంది, తర్వాత ఎముకలకు కూడా బలాన్ని ఇస్తుంది. ఇరిగిన ఎముకలైనా అతుక్కుంటానికైనా వాటికైనా కూడా అశ్వగంధ. ఆయుర్వేదంలో అశ్వగంధ విశిష్టమైన మెడిసిన్ అన్నమాట. అశ్వగంధ అంటే ఈ గుర్రం యొక్క లద్ది యొక్క వాసన వస్తుంది కాబట్టి దీన్ని అశ్వగంధ అన్నారు. దీన్ని బెరడు తీసుకొని దీన్ని పొడి చేస్తారు. ఈ పొడి చేసేటప్పుడు ఈ పొడిని మనం ఏం చేస్తామంటే దాన్ని బెరడు తీసుకున్నప్పుడు పాలల్లో ఉడికించి తీసేసి శుద్ధి చేసి దాన్ని పొడి చేస్తారన్నమాట. అశ్వగంధాది చూర్ణము అంటారు దాన్ని. ఆ పొడి చేసిన దాన్ని పాలలో కలుపుకొని తాగితే మనకున్న జనరల్ వీక్నెస్ తగ్గడమే కాకుండా నరాల బలహీనతను తగ్గుతుంది. తర్వాత వచ్చేసి మనకి శక్తిని ఇస్తుంది. శరీరానికి కావాల్సిన శక్తిని ఇచ్చే గుణం అశ్వగంధలో ఉంది. తర్వాత మానసికంగా బాధపడే వాళ్ళు కనుక అశ్వగంధను కనుక కంటిన్యూస్ వాడితే మానసిక శక్తి పెరిగి మానసిక ఆలోచన తగ్గుద్ది, మనసు మీద పడే టెన్షన్ కూడా తగ్గిపోద్ది అనమాట. అందుకోసం ఏం చేస్తామంటే మేము మా దగ్గరకు వచ్చే ఏ పేషెంట్ అని కానీ వాళ్ళకి విరోచనం సాపు కావట్లేదంటే ఈ అశ్వగంధ ఇవ్వగానే హర్ పేషెంట్కి ఎలాంటి జబ్బు పేషెంట్కైనా కూడా మేము అశ్వగంధ ఇస్తూ ఉంటాం. అశ్వగంధ వల్ల ఏంటంటే ఇది పన్నీరు గడ్డ అంటారు మన తెలుగులో. అశ్వగంధను వాడితే చాలా లాభాలు ఉన్నాయి. అశ్వగంధన గురించి కూడా ఆయుర్వేదంలో విశేషంగా చెప్పబడింది అనమాట, ఆయుర్వేద గ్రంథంలో.